ఈ వీడియో సూపర్ ఉంటుంది. దాంతోపాటుగా తనూజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా తనూజ గారి ఆటకి మంచి రోజులు వచ్చేసాయి. తనూజ గారు ఫస్ట్ వీక్లో నలుగురితో నామినేషన్స్ మాట్లాడేటప్పుడు నలుగురితో కలిపి శ్రీజ, డిమాండ్ పవన్, ప్రియా, మాస్క్మన్ హరీష్ వీళ్ళందరితో కలిపి మాట్లాడిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఈ రోజు ఎపిసోడ్లో గుర్తుకొస్తున్నట్టుగా అనిపించింది. యాక్చువల్గా ఆయేషా గారు కూడా తాట తీసి వదిలేశారు. నిజంగా చెప్పాలంటే ఆవిడ అదరగొట్టారు. కానీ దీనికి అంత అప్రిషియేషన్ నేను ఇవ్వాలని లేను. ఎందుకంటే కొంత ఇస్తాను, ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను. ఎందుకంటే ఆవిడ వైపు నుంచి కూడా నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఆ నెగిటివ్స్ పెట్టుకొని నేను ఓవర్గా పొగడాలని నేను అనుకోవట్లా. స్టిల్ పొగడాలనే ఉంది. పొగడాల్సినంత వరకు పొగడదాం. యాక్చువల్గా ఆవిడ చూసేసి వచ్చి నామినేషన్ రీజన్స్ చెప్పడం కూడా అంత కష్టమేం కాదు, ఈజీయే. స్టిల్ ఆ పాయింట్స్ని ఫ్రేమ్ చేసిన విధానం, వాళ్ళందరూ నోరులు తెరిచేలాగా పెట్టిన విధానానికి సూపర్ 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 ఫ్రమ్ ఆయేషా గారు. వాటి గురించి మాట్లాడితే ఆయేషా వర్సెస్ తనూజ గారి నామినేషన్స్ లైవ్లో అదరగొట్టాయి. వెరీ సూన్ ప్రోమో వస్తుంది. వాళ్ళ ప్రోమో వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు కాబట్టి ముందే వీడియో చేస్తున్నా. ఒకనాటి నామినేషన్స్ కాదు, షార్ట్ అండ్ స్వీట్గానే జరిగాయి. ఒక 15-20 నిమిషాలే మాట్లాడుకున్నారు. మధ్యలో వచ్చి మళ్ళీ భరణి గారు మాట్లాడారు. తర్వాత వచ్చేసరికి క్లారిటీ వచ్చింది. ఆల్మోస్ట్ అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. హౌస్ మొత్తానికి ఒక్కసారిగా క్లారిటీ ఇచ్చేశారు మన ఆయేషా గారు. ఆ క్లారిటీలో వెరీ సారీ మమ్మ, ఇవి ఎడిట్ చేయలేను, వెరీ సారీ. ఆ క్లారిటీలో అందరికి వచ్చిన క్లారిటీ కంటే తనూజ గారికి బుర్ర పనిచేస్తుంది. ఆవిడకి ఇంకా ఎక్కువ క్లారిటీ వచ్చింది. ఆవిడకి ఖచ్చితంగా ఇది మంచి ఎపిసోడ్. ఆవిడకి గేమ్ ఏంటి, బయటికి ఎలా వెళ్తుంది, అక్కడ నా పొజిషన్ ఏంటి అని కూడా అర్థమైంది అన్నట్టుగా ఉంది ఆవిడ నామినేషన్స్. ఒకనొక టైంలో ఏంట్రా ఇంత డైరెక్ట్ ఇలాంటి మాట్లాడేస్తుంది అన్నట్టు కూడా అనిపించింది. కానీ దాని కౌంటర్లు భలే ఇచ్చింది. సూపర్ అండి. మాట ఇద్దరు అదరగొట్టారు. వాటి గురించి మాట్లాడదాం. పై చేయి మాత్రం వీళ్ళిద్దరు కాన్వర్జేషన్లో నా దృష్టిలో తనూజ గారిదే ఈ స్థాయి పై చేయిలోకి వెళ్ళిపోయింది ఆర్గ్యుమెంట్స్లో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఫస్ట్లో దొరికిపోయిందిరా తనూజ, ఇంక మాట్లాడడానికి ఏమీ లేదు. గిలగిల కొట్టుకుంటుందిరా నానా అనింది. ఇప్పుడు గిలగిల అంటది. ఇంక ఎత్తిపోయింది అన్న సిచ్యువేషన్ దాకా తీసుకొని వచ్చింది. అలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడింది ఈవిడ. కానీ దాన్ని తిప్పుకొట్టిన విధానం, మళ్ళీ కాన్ఫరెంట్ చేసిన విధానం హైలైట్. చూద్దాం 1 by 1. ఇద్దరు బాగా మాట్లాడారు. ఒకరి గురించి ఒకరు చెప్తా. భలే అనిపించింది నామినేషన్. సూపర్. యాక్చువల్గా ఉదయం నుంచి ఇప్పటిదాకా అర్ధరాత్రి గుసగుసలు కూడా చూస్తూ వచ్చాను. నా ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, వీడియో ఎందుకు లేట్ అవుతుందంటే అర్ధరాత్రి నేను రివ్యూ చేస్తాను చూస్తాను. ఆ రివ్యూ వీడియో ఇప్పటిదాకా గంటకి 20-25 వేలు వ్యూస్ పోతానే ఉంటుంది. అది చూస్తున్నప్పుడు ఇది చేస్తే అది పడిపోద్ది అనేసి చేయలేకపోతున్నాను. అది ప్రాబ్లం అయిపోతుంది. దాంతోపాటుగా ఇక్కడి నుంచి మధ్యాహ్నం నుంచి నైట్ దాకా కంటిన్యూస్గా వీడియోస్ ఉంటాయి మన దాంట్లో. ప్రజెంట్ వీళ్ళిద్దరు నామినేషన్స్, తర్వాత అర్ధరాత్రి గుసగుసలు, తర్వాత ఉదయాన్నే కూడా అబ్బాయి ఇది రచ్చ కాదు స్వామి, ఈ మాధురి గారిది, ఆ తర్వాత ఈ దివ్య, వీళ్ళిద్దరి గొడవలు, 2 గొడవలు, మాధురి గారు వర్సెస్ సంజన గారు, ఇవన్నీ ఇష్యూలు పెద్ద అవుతున్నాయి. దాని గురించి కూడా వీడియో వస్తుంది. ఫస్ట్ ఆయేషా గారికి నామినేషన్స్ ఏంటంటే ఇక్కడ తనూజ గారిని నామినేట్ చేశారు. ఎవరు నామినేట్ చేశారంటే వీళ్ళు తీసుకొని వచ్చి సుమన్ శెట్టి గారికి బాల్ ఇచ్చారు. ఎవరు? మన ఆయేషా గారు. సుమన్ శెట్టి గారు అడిగారు కాబట్టి సుమన్ శెట్టి గారికి బాల్ తీసుకొస్తే సుమన్ శెట్టి గారు తనూజ గారిని ఇంకొకరు నామినేట్ చేస్తే ఫైనల్గా ఈవిడొచ్చి యాక్సెప్ట్ చేయాలి కదా. ఈవిడొచ్చి తనూజ గారి రీజన్స్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి తెలివి చూడండి. యూజింగ్ చేయడం అంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది ఆవిడ, తమిళకి వెళ్ళొచ్చింది అన్నప్పుడు ఆ మాత్రం బుర్ర పని చేస్తుంది. ఆ తెలివి వాడతారు కాబట్టి నార్మల్గా సింపుల్గా యాక్సెప్ట్ చేయొచ్చు. నా పాయింట్స్ కూడా చెప్తానని స్ట్రాంగ్ పాయింట్స్ చెప్తాను ఫిక్స్ అయిపోయి నీట్గా క్లియర్గా రెడీ అయ్యి నేను కూడా ఒక మాట మాట్లాడతాను తనుజ, తర్వాత నీది యాక్సెప్ట్ చేసేస్తున్నాను, నీ నామినేషన్ చేస్తున్నాను, నువ్వే నామినేట్ అయ్యావు, ఇప్పుడు నా పాయింట్స్ తినని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క పాయింట్ చూడండి. మంచి జరగద్ది. తనుజ గారికి చాలా గుడ్. ఆవిడకి ఎక్స్పెక్ట్ చేసేసింది, ఆవిడ అర్థం చేసుకున్నది గేమ్ ఏం జరగబోతుందని. క్లియర్ హింట్స్ ఇచ్చేశారు. నెంబర్ 1 పాయింట్స్ ఏమన్నా అంటే తనుజ మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా, 1 hour ఎపిసోడ్స్ మాత్రం చూసొచ్చా, ఫుల్ క్లారిటీ ఇచ్చింది. నేను లైవ్ చూడలేదమ్మా, 1 hour ఎపిసోడ్స్ మాత్రం మొత్తం చూశాను. చూసిన తర్వాత దాంట్లో నా పాయింట్స్ ఏంటంటే పర్ఫెక్ట్ పాయింట్స్, వీటన్నిటిని అందరూ యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే తనూజ గారితో సహా. ఏం పాయింట్ అంటే అవి చూసిన తర్వాత నా పాయింట్స్ మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, మీకున్న ఫేవరెటిజం వల్ల, నీ వల్ల మిగతా అమ్మాయిలకి అన్యాయం అవుతుంది, నువ్వు ఉంటే గేమ్లో మిగతా అమ్మాయిలకి అన్ఫేర్ జరుగుతుంది అనేది ఆవిడ పాయింట్. దానికి ఎగ్జాంపుల్గా మీ వల్ల భరణి గారి గేమ్ పాడవుతుంది, దాంతోపాటుగా మీ వల్లే భరణి గారి గేమ్ పాడవుతుంది. అండ్ చాలా ప్లేసుల్లో ఆయన మీకోసం నిలబడాలని చూస్తున్నారు చాలా గేమ్స్లో. ఈ ఎగ్జాంపుల్కి బెడ్ గేమ్లో కూడా మిమ్మల్ని టచ్ కూడా చేయలేదు బికాజ్ ఆఫ్ యువర్ ఫేవరెటిజం అండ్ ఇన్ఫ్లుయెన్స్.
మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, మీ ఫేవరెటిజం వల్ల ఆయన మిమ్మల్ని టచ్ కూడా చేయలేదు. అది ఆయనకి నెగిటివిటీని తీసుకొస్తుంది అన్నారు. అది నిజంగానే నెగిటివిటీని తీసుకొచ్చింది. నాగార్జున సార్ కూడా మాట్లాడాల్సి వచ్చింది. శ్రీజాని దోషం తనూజ గారిని ఎందుకు తోలేకపోయారు అనేసి డైరెక్ట్గా అడిగారు. కాబట్టి ఆవిడ చెప్పిన క్లియర్ ఆ పాయింట్ అంతా ఎగ్జాక్ట్గా ఎక్సలెంట్గా చెప్పారు. తర్వాత ఆయేషా గారు, రెండే చేస్తారండి మీరు అక్కడ. ఒకటి వచ్చి అరుస్తారు లేదా ఏడుస్తారు. ఇవి కూడా హైలైట్. ఒకటి అడుస్తారు లేకుంటే ఏడుస్తారు. మీరు ఈ రెండే చేస్తారని. ఇప్పుడు కూడా ఏం చేస్తారో తెలుసా? నేను అన్నా కదా ఈ మాట, భరణి గారు గేమ్ స్పాయిల్ అవుతుంది అనేసి అన్నాను కదా, నేను ఈ మాట అన్నాను కదా, ఇది హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అనిపించిందండి నాకు. ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు అన్నాను కదా భరణి గారి గేమ్ ని స్పాయిల్ చేస్తున్నా, ఇప్పుడు కూడా మీరు బయటకు వెళ్ళి పక్కన కూర్చొని నేను ఇప్పుడు మీ గేమ్ను స్పాయిల్ చేస్తున్నానా అనేసి బాధపడుతూ ఏడుస్తారండి. ఇదే చేస్తారు మీరు. నార్మల్గా అయితే ఇదే చేసేవాళ్ళు. కానీ ఈవిడ చెప్పిన తర్వాత చేయలేదండి, స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇదే చేస్తారండి మీరు చేసేది అదే. మళ్ళీ ఇప్పుడు కూడా అదే చేస్తారు, ఏడుస్తావు, మళ్ళీ నాన్న వస్తాడు, నాన్న అదే జరగద్దండి. ఓవరాల్గా ఈవిడ చెప్పిన 2 పాయింట్స్ 2 నెక్స్ట్ లెవెల్. అన్నీ మనం అనుకునేది జనాల్లో ఉండింది, అది క్లియర్. ఇది ఇండైరెక్ట్లీ తనూజ గారికి హెల్ప్ అయ్యేది ఏంటంటే, బయట ఏం జరుగుతుందో చూసేసి వచ్చి ఎపిసోడ్స్ అన్నీ చూసేసి వచ్చి నామినేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ బయట జనాల్లో ఇలాగే ఉంది. సో ఇవి నెగిటివ్గా వెళ్తుందని ఆవిడకి తెలిసింది. ఆ క్లియర్ హింట్, ఓవరాల్ హింట్, నా వల్ల భరణి గారి గేమ్ దెబ్బతింటుంది, దాంతోపాటుగా నాదంతా ఏడ్చేది ఎమోషనల్, అది నెగిటివ్గా వెళ్తుంది. కాబట్టి ఈవిడ ఇంత ధైర్యంగా ఇంత స్ట్రాంగ్గా ఎపిసోడ్ చూసి వచ్చాయని చెప్పి నన్ను నాకే నామినేట్ చేసింది అనేది ఆవిడకి ఒక క్లారిటీ వచ్చింది. వీటికి అన్నిటికీ అయిపోయిందిరా, నలిగిపోతుందిరా ఆవిడ బిడ్డ, అల్లాడిపోతుందండి తనూజ గారు అని అనుకున్నా. రైవల్ కాన్ఫ్రంటేషన్ ఎలా ఇచ్చిందో చూపిస్తా. నెక్స్ట్ వచ్చరికి ఆయేషా, దివ్య మీ మధ్యలో వస్తుంది అన్నారు కదా, అందరూ ఫ్యామిలీని వదిలి వస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఫ్యామిలీని వదిలే వస్తున్నారు, మీరే కాదు. నాన్న అంటే అతను నీ వైపు నిలబడతాడు, అందుకే మీతో మాట్లాడలేదు, అందుకే మాట్లాడట్లేదు, ఇది క్లియర్ చేసుకున్నాకే నీతో మాట్లాడాలి అని. ఏమైందంటే గుర్తుపెట్టుకోండి, అందరూ ఫ్యామిలీస్ని వదిలే వస్తున్నారండి ఇక్కడ. ప్రతి ఒక్కరూ అట్లా ఫ్యామిలీస్ని వదిలేసి ఒంటరిగా ఇక్కడ వస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారంటే, ఇక్కడ నాన్న అంటే అతను నీ వైపు నిలబడుతున్నాడు, నువ్వు నాన్న అని పిలవడం వల్ల ప్రతిదానికి భరణి గారు నీ వైపు నిలబడుతున్నారు. అందుకే కదా నాకు అది నచ్చలేదు. అందుకే నేను వచ్చినప్పటి నుంచి మీతో ఎప్పుడు మాట్లాడాలనే ఉద్దేశం లేదు. ఇదంతా నాకు నమ్మకం, ఈ కోపం, ఈ రీజన్ నాకుంది. ఇదంతా అడిగేసిన తర్వాత మీతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. అందుకని నేను నటించే కాన్వర్జేషన్ బిల్డ్ చేయలేదు మీతో. అండ్ ఫేవరెటిజం వల్ల, మీ ఫేవరెటిజం వల్ల జరిగే షో కాదు ఇది. ఫేవరెటిజం వల్ల జరిగే షో కాదు ఇది. ఇది బిగ్ బాస్ నాన్నగారు నీకు కప్పు ఇవ్వడానికి రాలేదు. అన్నీ టపా 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 అలాంటి రీజన్స్. ఈ షో, ఈ బిగ్ బాస్కి మీ నాన్నగారు నీకు కప్పు ఇవ్వడానికి రాలేదు. అందరూ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ చూడండి, తనూజ గారు కంబ్యాక్ ఎలా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చరికి, రేపు టాస్క్లో నువ్వా నేనా అంటే పాడవుతుంది, నేను వచ్చింది కూడా ఆడటానికి. ఇప్పుడు రేపు టాస్క్లో నాకు నీకు టాస్క్ పడితే అప్పుడు భరణి గారు ఇలాంటి వాళ్ళు నా కూతురు అనేసి నీకు సపోర్ట్ చేస్తే నాకేం పాడవుతుంది? మరి నేను కూడా ఆడడానికే కదా వచ్చాను, నాకు అన్ఫేర్ అవుతుంది కదా, అందుకని నేను నామినేట్ చేస్తున్నా. ఇంకా పాయింట్లు చెప్పారు. ఇందాక ఇంకో పాయింట్ ఏం జరిగిందంటే, తనుజ రీతు కూడా నాకు హెల్ప్ చేయలేదు అంటే, రీతు కూడా భరణి గారు నామినేట్ చేసింది దీనికి ముందు. రీతు కూడా నాకు హెల్ప్ చేయలేదు భరణి గారు మీరు, అందుకని నాకు కోపం వస్తుంది, మాటిచ్చి హెల్ప్ చేయలేదు అని అన్నప్పుడు భరణి గారు ఏమన్నారంటే, నువ్వు తనుజ అంటే రీతు తనుజ ఉంటే నేను తనుజే కాదమ్మా హెల్ప్ చేస్తాననే మాట ఆయన నోట్లో నుంచి కూడా వచ్చింది. అలా మీరు కూడా అని దానికి ఆ మాట అనగానే, నువ్వు రీతు ఉంటే నీకే చేస్తానంటున్నాడు, అదేంటి మీరేమన్నా ఒరిజినల్ తండ్రి కూతుర్లా అనింది. మీరేమన్నా ఒరిజినల్ తండ్రి కూతుర్లా, ఒరిజినల్ నానా కూతుర్లా, ఇక్కడికి వచ్చే కదా బాండింగ్ అయింది, ఏంటి అంత ఇంపార్టెన్స్ అనే మాట ఏదైతే ఉందో ఎక్సలెంట్, అంతే మామూలుగా అనలేదు, సూపర్ ఆవిడ. నెక్స్ట్, మీరు ఒరిజినల్ నాన్న కూతురా, ఇక్కడ వచ్చే కదా అయ్యింది అనగానే అందరూ మళ్ళీ షాక్, ఏంట్రా ఏమంటుందిరా ఈవిడ అని. నెక్స్ట్, ఈ సీజన్ ఎలా ఉంది అంటే, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ 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 అదరగొట్టే డైలాగ్ అండి, అదరగొట్టే డైలాగ్, అవతల వాళ్ళని పెదరగొట్టే డైలాగ్. ఈ సీజన్ ఎలా ఉంది అంటే, బయట ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ ఒక నాన్న ఉంటే ఫైనల్ దాకా వచ్చేయొచ్చు అన్నట్టుగా ఉంది ఈ సీజన్. డైరెక్ట్గా ఆవిడనే అన్నారు. అంటే ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకోనో లేకుంటే ఒక నాన్న పెట్టుకోనో ఫైనల్ దాకా నడిపించేయచ్చు ఈ రిలేషన్షిప్స్ పెట్టుకొని. అలా ఉంది ఈ సీజన్, అలా పోర్ట్రే అవుతుంది బయటకు అన్నది. ఇది పెద్ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్.
ఈ స్టేట్మెంట్ బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంట్లో ఇచ్చేసారు ఆవిడ. అరే మనం పెట్టుకునే రిలేషను పవన్ కళ్యాణ్ గోకేది కావచ్చు, పవన్ కళ్యాణ్ లైన్ వేసేది కావచ్చు, డిమాండ్ పవన్ గోకేది లైన్ వేసేది కావచ్చు, ఇవన్నీ నెగిటివ్ సెన్స్లో వెళ్తున్నాయని వాళ్ళందరికీ అర్థమైంది. క్లారిటీ వచ్చేసింది. ఇంకేం కావాలి, అంత మంచి హింట్లు వస్తాయా? ఈవిడితోనే మాట్లాడుతున్నప్పుడు నావి ఇంకా ఎంత దారుణంగా వెళ్ళిందని ఈవిడికి కూడా హింట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో మాట, నెక్స్ట్ ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఈ మాట అన్నారు, టు బీ ఫ్రాంక్ ఇది కదా ఇండివిజువల్గా ఆడాల్సింది, ఇండివిజువల్గా ఆడాల్సిన గేమ్ కదా, ఇండివిజువల్గా ఆడండి అనేసి గట్టిగా అరిచింది. నెక్స్ట్ ఇమాన్యుల్ పక్కన ఒక బాయ్ ఫ్రెండ్ ఒక నాన్న ఉంటే ఫైనల్ దాకా రావచ్చు అన్నప్పుడు సంజన గారితో ఇలా వెళ్తుంది బయట చెప్పే కదా అన్నట్టుగా చూస్తున్నాడు, నాకు అర్థమైంది అన్నట్టుగా. ఆ తర్వాత ఆయేషా, గేమ్లో అందరూ చూస్తారని చూడండి, పొటెన్షియల్ చూడండి, గేమ్లో అందరూ ఉంటారు, అందరినీ చూడండి, అందరినీ అబ్జర్వ్ చేయండి, వాళ్ళల్లో పొటెన్షియల్ చూడండి, ఆ పొటెన్షియల్తో పాటు గట్స్ చూడండి, ఆ గట్స్ చూసి ఆ గట్స్ పవర్ పొటెన్షియల్ ఉందా అని చూడాలి, ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయాలి, ఉన్న వాళ్ళని పుష్ చేయాలి. నానా కూతురు కంది బాయ్ ఫ్రెండ్ లవరు అని కాదు. ఇక్కడ దొరికిపోయిందండి ఆయేషా గారు, ఇక్కడ అడ్డంగా బుక్ అయ్యి దొరికిపోయారు ఆయేషా గారు. ఈవిడన్న మాటలు ఏదైనా టాస్క్ వస్తే ఏదైనా గేమ్ వస్తే బాయ్ ఫ్రెండా నానా అది కాదు, రిలేషన్స్ కాదు, మీరు చూడాల్సింది ఎవరికి గట్స్ ఉన్నాయి, ఎవరికి పవర్ ఉంది, ఎవరికి పొటెన్షియల్ ఉంది గేమ్లో, అది చూసి వాళ్ళకి హెల్ప్ చేయాలి, విషయం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ఈవెన్ నాకు సార్ కూడా చెప్పింది. అదే మన ఆదివారం గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మళ్ళీ మాట్లాడతా, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి చాలు అన్నారు కదా ఆయేషా. ఇది ఇప్పటికీ ఆపేయాలి, ప్రస్తుతానికైతే ఇది ఆపేయాలి, ఈ ఫేవరెటిజంలో ఇవన్నీ ఆపేసేయాలి. చాలా ఫేవరెటిజం ఉంది, కమింగ్ డేస్ చెప్తాను, అందరి గురించి చెప్తాను అనేది. ఇక్కడ ఇది ఒక్కటే కాదు, కమింగ్ డేస్లో ఒక్కొక్కరి గురించి చెప్తాను అనేది. నాకు తెలిసి నెక్స్ట్ డిమాండ్ పవన్, నెక్స్ట్ కళ్యాణ్, వీళ్ళందరినీ వేస్తారేమో నామినేషన్లో. కమింగ్ డేస్లో ఒక్కొక్కరి గురించి చెప్తాను, ప్రస్తుతానికి ఇదే. ఇలాగే నువ్వు చేస్తే ఇది చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్, మాస్ ఎలివేషన్ స్టేట్మెంట్. ఇది మామూలు వ్యక్తి కాదయ్యా ఈ ఆయేషా. ఒక్క మాటలు ఏమన్నారంటే, ఇలాగే నువ్వు మళ్ళీ చేసుకుంటూ వెళ్తే, అంటే ఈ ఫేవరెటిజం నానా అని అనుకుంటూ, నాన్న నీకే చేయాలనుకుంటూ, నీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే ఇలాగే నువ్వు చేసుకుంటూ వెళ్తే ప్రతిసారి నీకు అగైనిస్ట్ వస్తానిది. క్లియర్, విషయం ఈజ్ క్లియర్. షీ వాంట్ టు టార్గెట్ తనుజ గారు, ఎందుకంటే తనుజ గారు నెంబర్ 1 ప్లేస్లో ఓటింగ్లో ఉన్నారు కాబట్టి, షీ ఈజ్ ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కాబట్టి, 9 వారాలు తమిళ్లో ఉండొచ్చారు కాబట్టి, తనకి గేమ్ ఏంటి, ఎవరికి టార్గెట్ చేయాలి, ఎవరికి ఎదురుగా వెళ్తే కుంభస్థలాన్ని కొడితే మనం దాని కింద ఉండిపోతాం, మనం దాని దాకా రీచ్ అవ్వాలంటే మనం పెద్ద తలకాయని కొట్టాలి, పిల్ల బిద్దరి తలకాయలను కొట్టకూడదని క్లియర్గా తెలుసుకొని అనుకొని వచ్చింది ఆవిడ. ఇక్కడ అదే స్టేట్మెంట్, నువ్వు ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే నీకు ఎగనిస్ట్ వస్తూనే ఉంటాన్నారు, ఎగనిస్ట్ రావాలనేదే ఆవిడ ప్లాన్. అదే ప్లాన్ చేసుకొని వచ్చారు, అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు క్లియర్ కట్గా. అయితే హైలైట్ ఏంటంటే ఈవిడ ఎక్స్ కంటెస్టెంట్ అనేది అక్కడ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ డిస్కషన్ జరుగుతాయి కూడా జరిగాయి కూడా. అప్పుడు ఆటోమేటిక్గా తనుజ గారికి కూడా తెలుసు ఆట ఎవరు ఆడుతున్నారు, ఏం జరగబోతుంది, నాకు సార్ వచ్చి ఏం చెప్తున్నారు, ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈవిడొచ్చి ఈవిడనే టార్గెట్ చేయడమే కాకుండా నీకు అగెనిస్ట్ వస్తానన్నప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎవరైనా వచ్చి ఒకటి చేస్తే వీక్ పర్సనాలిటీని నామినేట్ చేసి సేఫ్ సైడ్ ఉంటారు, లేదు అంటే ఆ పక్క వచ్చిన వైల్డ్ కార్డ్స్లో ఎవరైనా స్ట్రాంగ్ పర్సన్ ఉంటే వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేసేది స్ట్రాంగ్ పర్సనాలిటీని, అది ఎవరికైనా తెలుసు, మినిమం నాలెడ్జ్ ఉన్న తెలిసిపోద్ది, స్ట్రాంగ్ పర్సనాలిటీని టార్గెట్ చేస్తారు. దాంతోపాటు ఈవిడ ఇంతలా నోరేసుకొని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు వెకాబులరీ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడేది ఖచ్చితంగా స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉండే వాళ్ళతోనే మాట్లాడతారు. ఆ మాట్లాడేది కూడా ఈవిడ డైరెక్ట్గా నీతోనే స్ట్రైట్గా నీతోనే పెట్టుకుంటా అని చెప్పారు, ఇంకా అంటారు, ఇంకా క్లూస్ వచ్చేలాగా. సో నా గ్రాఫ్ బాగుంది, నా మిస్టేక్స్ ఇవే, నా మిస్టేక్స్ పట్టుకొని ఈవిడ నామినేట్ చేస్తుంది, నాకు కాన్ఫిడెంట్ అవ్వాలి అనుకుంటుంది, నాతో గొడవ కోసం సిద్ధంగా ఉంది అనేసి ఆవిడకి అర్థమయ్యేటట్టుగా మాట్లాడింది ఆవిడ. ఈవిడ వర్సెస్ ఈవిడ రావడానికి గట్టి ఛాన్సెస్ ఉన్నాయి. దానికోసమే ఆవిడ ఆయేషాగా ట్రై చేస్తున్నారు. తనుజ గారు తగ్గిపోయినా ఈవిడ తగ్గేటట్టు కనపట్ల. ఆవిడ గురించి మాట్లాడతా, నెక్స్ట్ వచ్చినప్పుడు మాట్లాడతా. ఇప్పుడే మాట్లాడమంటారా? ఈవిడది ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఆయేషా గారు దొరికిపోయింది ఎక్కడ తెలుసా? గేమ్లో అంట గట్స్ ఉండేవాళ్ళు, పొటెన్షియల్ ఉండేవాళ్ళు, మాటలు ఉండేవాళ్ళు, వాళ్ళని చూసి ముందుకు పంపించాలంట. వావ్, సూపర్ ఆయేషా గారు, సూపర్. ఈ పాయింట్ బాగానే ఉంది. మన శ్రీజ సుమన్ శెట్టి గారు ఉన్నప్పుడు ఆవిడ చెప్పి పంపించింది ఎవరిని? సుమన్ శెట్టి గారిని ముందుకు పంపించి, ఆయనలో పొటెన్షియల్ ఉంది, ఆయనలో విషయం ఉంది, ఆయన్ని పంపించాలి, ఆయనతోనే ఆడాలి, ఆయనతో నేను ఆడాలని ఉంది అనేసి ఆయన్ని పంపించాడు. ప్రపంచం మొత్తానికి తెలుసు, ఎపిసోడ్లు చూసి వచ్చిన ఈవిడికి ఆ గట్స్, మాట్లాడే ధైర్యం, ఆట
ఇదంతా శ్రీజాకి సుమన్ శెట్టి గారి కంటే ఎక్కువ ఉందని తెలీదు. ఇంకా హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్కి వెళ్ళేసి వచ్చి సీజన్ 6 తమిళ్కి వెళ్ళేసి వచ్చి 63 రోజుల నుండి వచ్చిన ఆయేషా గారికి తెలీదు. సుమన్ శెట్టి గారు నేను నామినేషన్లో లైవ్లో నామినేషన్స్ కావాలంటే నామినేషన్స్ పాయింట్లు ఏం పెట్టాలి తనుజ గారికి అని డైరెక్ట్గా వచ్చి కంటెస్టెంట్ ఎక్స్ కంటెస్టెంట్ 63 రోజులు ఉండి వచ్చిన ఆయేషా గారిని సుమన్ శెట్టి గారు అడిగినప్పుడు సుమన్ శెట్టి గారు ఏంటి ఆ గేమ్ ఎంతవరకు ఉంది, అది పొటెన్షియలా లేదా అనేసి ఆవిడికి తెలీదు. శ్రీజ వర్సెస్ సుమన్ శెట్టి గారిలో ఎవరు బెటర్ అనేసి ఆవిడికి తెలీదు. మాటలు చెప్పడం ఓకే, దాని మీద నిలబడాలి. ఈవిడేమన్నారు గట్స్ పొటెన్షియల్ చూసి ముందుకు పంపించాలి, భరణి గారు మీకోసం పంపిస్తున్నారు అన్నారు. మరి అక్కడ చేయలేదు, ఇక్కడ దొరికిపోయారు. ఆవిడ మాటలన్నీ బాగానే మాట్లాడతారండి, చిన్న చిన్న పాయింట్స్లో గట్టిగా దొరికిపోతారు. ఓవరాల్గా ఈవిడ ప్లాన్ గుడ్, ఈవిడ టార్గెట్ గుడ్, అన్ని గుడ్. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం, తర్వాత ఇంకా మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ జరిగి ఇలాగే నువ్వు చేస్తే అన్నిట్లో నీకు అగెనిస్ట్ వస్తాను కానీ రీతు చౌదరి మాత్రం ఓ ఎంత పెద్ద మాట అన్నాడు వీడు అన్నట్టుగా షాక్ అయింది. నెక్స్ట్ ఆయేషా, నేను ఒక ఇండివిజువల్ ప్లేయర్ అని ధైర్యంగా చెప్పడానికి ఉన్నా. నేను ఇక్కడ ఒక ఇండివిజువల్ ప్లేయర్ అని ధైర్యంగా చెప్పగలను, చెప్తా. అప్పుడు తనుజ స్టార్ట్ చేసింది, నేను మాట్లాడొచ్చాను. ఓకే మాట్లాడు. ఇప్పుడు తనుజ మాట్లాడని చూసారా, ఇండివిజువల్ ప్లేయర్ అన్నప్పుడు ఇప్పుడు బాల్ ఇవ్వలేదని, అంతకుముందు రెండులోనే బాల్ ఇవ్వలేదని, పట్టుకోలేకపోయావని, వాళ్ళు ఇవ్వలేదని ఏడుస్తూ వెళ్ళావు బాత్రూమ్కి. ఎందుకు వెళ్ళావు? ఏడుస్తూ బాత్రూమ్కి ఎందుకు వెళ్ళావు? వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడేటప్పుడు నువ్వు ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నావు? నువ్వు ఇండివిజువల్ ప్లేయర్ కదా, నువ్వు ఎందుకు రిక్వెస్ట్ చేసి బాల్ కోసం ఏడుస్తూ వెళ్ళావు? పర్ఫెక్ట్ అండి, కౌంటర్, అంతకుమించి కౌంటర్ లేదు. ఇవికి అర్థమైపోయింది నా నెగిటివ్స్ ఉన్నాయి. ఆవిడ చెప్తుంది బయట చూసిందంటే ఆల్మోస్ట్ ఆ గ్రాఫ్లో నా మొత్తం జర్నీలో ఇవే నెగిటివ్స్ అయి ఉంటాయి, ఇవే చెప్తారు క్లియర్. అలాగని మాట్లాడుకోకుండా ఉంటే దీన్ని డిఫెండ్ చేసుకుంటేనే జనాల్లోకి ఆ నెగిటివ్ని పాజిటివ్ చేయగలుగుతారు. సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తే వర్కౌట్ కాదు. కాబట్టి దాన్ని డిఫెండ్ చేసుకునే పాయింట్లో స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టింది. ఏం స్ట్రాంగ్ పాయింట్ అంటే చిన్నది ఒకటే పాయింట్ పట్టుకున్నది, ఆ పాయింట్ని రివర్స్ కొట్టడానికి చూస్తుంది అంతే. మిగతా వాటికంటే కూడా మెయిన్ పాయింట్ ఎక్కడైతే ఒక పాయింట్ ఎడ్జ్ దొరుకుతుందో ఆ నుంచి లాగింది. నువ్వేంటమ్మా ఇండివిజువల్ అన్నావు, ఏందా బతిలాడుకుంటున్నావు బాలీమని, మరి ఇవ్వకపోతే ఏడ్చుకుంటూ వెళ్ళావు. నన్ను అన్నావు ఎమోషనల్ అని, ఏడుస్తానని, సపోర్ట్ చేయలేదని అంటానని, నువ్వు చేసింది ఏంటి? పర్ఫెక్ట్ క్వశ్చన్. దాని తర్వాత ఇంకో మాట తనుజ, నువ్వు బెట్ టాస్క్లో ఎవరికి వాళ్ళ సపోర్ట్ ఉంది, ఇక్కడ అందరికీ సపోర్ట్ ఉంది. బెట్ టాస్క్లో ఇక్కడ అందరికీ ఒకరికొకరు సపోర్ట్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ రైట్. శ్రీజాకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, డెమాన్కి వచ్చేసరికి రీతు ఉంది, తర్వాత వచ్చేసరికి దివ్య గారికి భరణి గారు లైట్గా ఉన్నాడు, అంతే. ఇంకా అందరికీ లేదు. సంజన గారికి ఇమానుయల్ ఉంది కానీ ఇమానుయల్ చేయలే. సో ఆవిడ వర్షన్ ఓకే చెప్పింది. బెట్ టాస్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి తనుజ. బెట్ టాస్క్లో ఆవిడ చీర నలగకుండా నిలబడ్డ విధానం నాకు ఎప్పటికీ నచ్చదు, చాలా దారుణంగా ఆడారు. ఇంకా ఆ మాట అన్నారు, మిగతా ఏం గేమ్ ఇండివిజువల్గా ఆడలేదు చెప్పు. నేను ఏ గేమ్ ఇండివిజువల్గా ఆడలేదు చెప్పు. ప్రతీది భరణి సారు సపోర్ట్తోనే అన్నానా, భరణి సార్ సపోర్ట్తోనే ఆడానా, భరణి సార్ సపోర్ట్తోనే గెలిచానా ఏంటి? ప్రతి గేమ్ చేశారా భరణి సార్? సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సార్, ఇక్కడ సార్ అంటూ అయిపోయింది అనుకున్నా, మళ్ళీ నాన్నకు వచ్చేసారు, నాన్న మాట్లాడుతున్నారు, గట్టిగానే ఉంది అనుబంధం, ఇంకా ఏం తెగల లైవ్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చరికి మిగతా ఏం గేమ్ ఆడానని చెప్పు అనగానే ఆయేషా, చాలాసార్లు భరణి నాన్న సపోర్ట్ లేదని ఇవ్వలేదని బాధపడ్డావు. భరణి నాన్న నువ్వు సపోర్ట్ చేయలేదు, బాధపడ్డావు అమ్మ, చాలాసార్లు బాధపడ్డావు. ఇది చూస్తుంది కాబట్టి మనకి తెలుసు, అది నిజం. నెక్స్ట్ సరికి తనుజ, ఏ గేమ్ చెప్పండి, నాకు గుర్తులేదు, అన్నీ నీకు గుర్తు చేసి చెప్పాలనుకుంటున్నాను. అన్నీ చెప్పాలంటే ఎక్కడ గుర్తుంటాయి నాకు, అందరికీ గుర్తుపెట్టుకోవాలిగా అనగానే, గుర్తు లేనప్పుడు పాయింట్ ఎలా రైజ్ చేసావు? గుర్తు పెట్టుకోవాలిగా, గుర్తు లేనప్పుడు ఎందుకు రైజ్ చేసావు? ఆయేషా, ఇక్కడ ఫేవరెటిజం లేదు అంటున్నావా? ఫేవరెటిజం లేదు అనేసి అంటున్నావా అంటే, ఇక్కడ అందరికీ ఉన్నాయి ఫేవరెటిజం, నాకే కదా అందరికీ ఉన్నాయనేసి తనుజ గారు అన్నారు. ఆయేషా, నీ గురించి చెప్పు, అందరి గురించి కదా, నీ గురించి చెప్పు. మాట మాట్లాడడంలో ఆయేషా గారు కూడా తురుంకారండి, అల్లాడిస్తున్నారు. మాట ఆల్మోస్ట్ 1-2 మిస్టేక్స్ ఉన్నా కౌంటర్ టు కౌంటర్ పర్ఫెక్ట్. తర్వాత తనుజ, నేను ఎవరితో నాకు సపోర్ట్ చేయండి అనలేదు. ఇది వర్స్ట్కే వర్స్ట్. ఆవిడ సపోర్ట్ చేయండి అని అనలేదా? వచ్చేసారి సపోర్ట్ చేయండి అన్నారు. సపోర్ట్ చేయండి అని కొన్నిసార్లు డైరెక్ట్గా అడిగితే, కొన్నిసార్లు ఎలా అడుగుతారంటే దానికి ముందు రోజు, తర్వాత ఎప్పుడో టాస్క్లు వచ్చేటప్పుడు అంతకుముందు టాస్క్ తర్వాత ఏడితే ఆటోమేటిక్గా బాధపడితే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం చేసేస్తారు. అలా ఎమోషనల్ ఇదిలోకి తీసుకొని వెళ్తారు. అదే ఆవిడ స్ట్రాటజీయో లేదో ఆవిడ చేశారు. తనుజ గారు చేయకుండా లేరు. సపోర్ట్ అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఆయేషా గారు చెప్పినట్టుగానే ఉంటుంది. ఎమోషనల్ అయిపోయి నాకు ఎవరు సపోర్ట్ లేదంటే తర్వాత అబ్బాయి ఏంట్రా అనేసి బాధపడతారనేసి అదే పనిగా చేస్తున్నారు. మన బెట్ టాస్క్లో వణికిపోయారు లిటరల్లీ ఆవిడని తీయడానికి. నెక్స్ట్ ఎంత హంగామా చేస్తే మనం ఎట్లా సాల్వ్ చేయలేకపోతామని. ఇంకో మాట అన్నారు, ఆయేషా నువ్వు ఆడతావు కానీ ఏం చేస్తావు తెలుసా తనుజ,
నువ్వు ఆడతావు, నువ్వు బాగా ఆడవు అది ఇదని నేను అలా, నువ్వు బాగానే ఆడతావు. కానీ ఏం చేస్తావంటే ఎమోషనల్ స్ట్రాటజీ వాడద్దు అంటున్నావు. ఏడ్చి సపోర్ట్ లేదని బాధపడి దీనివల్ల వాళ్ళు ఎమోషనల్గా నీకు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు బాధపడి చూడలేక. ఈ స్ట్రాటజీ వాడదు, నువ్వు బాగానే ఆడుతున్నావు అదే ఆడు, అదే నాకు ప్రాబ్లం. ఎమోషనల్ స్ట్రాటజీ వాడుతున్నావు అదే నా ప్రాబ్లం అనేది పర్ఫెక్ట్ క్వశ్చన్, పర్ఫెక్ట్ పాయింట్. నెక్స్ట్ ఏమన్నారంటే ఇప్పుడు తనుజ పర్ఫెక్ట్ మాట్లాడింది. నువ్వు ఎమోషనల్ స్ట్రాటజీ అంటున్నావు, ఇది పర్ఫెక్ట్ అండి. కౌంటర్కి బిగ్గెస్ట్ కౌంటర్ స్పాట్లో జరిగింది. ఇది వెంటనే రెసిప్రోకేట్ అయ్యి అంత స్ట్రాంగ్ పాయింట్ పెట్టడం అంత ఈజీ కాదు. ఆవిడ చెప్పిన పాయింట్కి అల్లా కోలాలో అయిపోతారు ఊడేనైతే. తనుజ గారు నువ్వు అంటున్నావు ఎమోషనల్ స్ట్రాటజీ అని. ఆయేషా నువ్వు ఒక్క బాల్ దొరకలేదని ఇప్పుడే నువ్వు వచ్చి 1 డే అయింది, జస్ట్ 1 డే ఒక్క బాల్ దొరకలేదని ఏడ్చుకుంటూ వెళ్ళావు. 1 డేలో నా గురించి నువ్వు అంటున్నావు ఎమోషనల్ అని. ఇంకంతే అయిపోయింది, దిస్ డన్. పర్ఫెక్ట్ పాయింట్. నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళావు, నేను ఇంకా 30-35 రోజులైంది, నాది పక్కన పెట్టి నువ్వు ఇప్పుడే ఎమోషనల్ అనే దాన్ని నువ్వు మాట్లాడొచ్చా అనింది. అప్పుడు ఆయేషా ఏమన్నదంటే నువ్వు అడగలేదా, జలస్ ఫీల్ అవ్వలేదా చెప్పు. దివ్య గారి రిలేటెడ్గా నువ్వు అడగలేదా, జలస్ ఫీల్ అవ్వలేదు. ఇది మధ్యలో కట్లు ఎపిసోడ్ వేస్తారు అనుకుంటాం ఈ మెయిన్ అది కట్ చేసి వెంటనే పాయింట్లో వచ్చింది. నువ్వు అడగలేదా దివ్య గారికి రిలేటెడ్గా నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావని నువ్వు భరణి గారిని అడగలేదా? అడిగింది ఆవిడ, సోఫా దగ్గర అడిగారు. అడిగావా లేదా, సపోర్ట్ చేస్తున్నావు అడిగావా లేదు చెప్పు దివ్యకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు అడిగావా లేదంటే తనుజ గారు నేను అడిగానా, దివ్య సపోర్ట్ చేస్తున్నావు నేను అడిగానా? నో, నేను అడగలేదు. అందరికీ చెప్పా, నేను ఎవరికి వాళ్ళు కంఫర్టబుల్ అని చెప్పా. దానికి నేను ఎందుకు జలస్ ఫీల్ అవ్వాలి? నేను ఎక్కడ కూడా జలస్ ఫీల్ అయినట్టుగానే ఎక్కడ ఎవరికి చెప్పలే. యాక్చువల్గా ఇప్పుడు జలస్ ఫీల్ అయినట్టు డైరెక్ట్గానే చెప్పారు భరణి గారికి. ఒక 5-6 సార్లు చెప్పుంటారు అట్లీస్ట్. బా మీరే వెళ్ళండి, ఉదయం అంతా అక్కడ కూర్చుంటారు, మధ్యాహ్నం అంతా అక్కడ కూర్చున్నారు, ట్యాబ్లెట్ వేసే వాళ్ళు ఉన్నారు కదా, ఇవన్నీ జలస్ ఫీల్ అయ్యేటట్టే. మీ దివ్య ఉంది కదా, ఇవన్నీ చాలాసార్లు అన్నారు, అది జలస్ ఫీల్ అయినట్టే, అది పాయింట్ రాంగ్. రైట్ ఆవిడ చెప్పింది. ఈవిడ దాన్ని డిఫెండ్ చేసుకున్నా కూడా వర్కౌట్ అవ్వదు. తర్వాత తనుజ ప్రతి ఒక్కడూ క్లోజ్ ఎక్కడండి, ఎవరు క్లోజ్ కాకుండా లేరు, అందరూ ఒకరికొకరు క్లోజ్. ఆయేషా నా ఫస్ట్ టార్గెట్ నువ్వే తనుజ. ఈవిడ పాయింట్ అండి, ప్రతి ఒక్కరు క్లోజే కానీ నా ఫస్ట్ టార్గెట్ నువ్వే. ఇక్కడ సింపుల్. ఆవిడ మంచి కంటెస్టెంట్, 9 వారాలు ఉండొచ్చిన కంటెస్టెంట్ కాబట్టి ఈసారి ఏమనుకుంటారు, టాప్ 5 అయినానో విన్నర్ అవ్వాలని అనుకుని వస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరిని కొట్టాలి? ఇప్పుడు ప్రస్తుతానికి 50% ఓటింగ్తో ఉన్న తనుజ గారిని కొడితేనే జనాల్లోకి వెళ్తారు. ఆవిడంటే నచ్చిన వాళ్ళందరూ ఈవిడ సైడ్కి వచ్చి ఒక్కసారిగా హైలైట్ అయిపోతారు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ గుడ్ స్ట్రాటజీ అంతే. దీన్ని ఎవడు తప్పట్లేము. ఎందుకంటే వైల్డ్ కార్డ్కి వచ్చిన వాళ్ళు ఈ మాత్రం ఇలాంటివి చేయకపోతే, దివ్య గారికి కూడా నేను ఎప్పుడు చెప్పేది, దివ్య గారికి గేమ్ ఈజ్ వెరీ టఫ్. వైల్డ్ కార్డ్కి వచ్చిన వాళ్ళు ఇలాంటి టఫ్ పాత్రలోనే రావాలి, టఫ్ పాత్రలోనే ఆడాలి. ఈవెన్ రీఎంట్రీ శ్రీజ వచ్చినా కూడా ఆవిడకి కూడా భయంకరం టఫ్, అన్ని చూసొచ్చి వచ్చావు అనేసి అంటారు. ఈవిడ కూడా చూసొచ్చారు, ప్లాన్ చేసుకొచ్చారు. ఈవెన్ డైరెక్ట్గా నా టార్గెట్ నువ్వే అన్నారు, నిన్నే టార్గెట్ చేస్తున్నా అన్నారు. తర్వాత ఊరేనా నిన్ను టార్గెట్ అనేసి అన్నారు, డైరెక్ట్గా అన్నారు. హైలైట్ అది. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ టార్గెట్ అని చెప్పు, జలస్ అది ఇది రావద్దు, టార్గెట్ అని చెప్పు, అర్థమైపోయింది. ఇక్కడ ఈ టార్గెట్ అనే మాట ఎప్పుడైతే వాడారో ప్రపంచంలో ఎవడున్నా ఎంత శుద్ధ బుర్రలేని వాళ్ళకైనా అర్థమైపోయేది ఏంటంటే, నన్ను టార్గెట్ చేస్తున్నా అంటే ఆ హౌస్లోకి వచ్చిన తర్వాత నన్నే ఫస్ట్ టార్గెట్ చేస్తుంది, అమ్మాయి ఇంత బాగా మాట్లాడుతుంది, వేరే బిగ్ బాస్లోకి ఎవరు లేచింది అన్నప్పుడు నేను టాప్లో ఉన్నాను అర్థమైపోతుంది కదా తనుజ గారికి. ఆ పాయింట్ ఈజీగా క్యాచ్ అవుద్ది, ఓహో ఇదా అని. ఫస్ట్ నన్నే టార్గెట్ చేస్తున్నా అన్నారు కాబట్టి. తర్వాత తనుజ ఒక గేమ్లో సపోర్ట్ చేసినందుకు హోల్ సీజన్ సపోర్ట్ చేసినట్టు చేస్తున్నావు, నువ్వేంటి నాకు అర్థం కాలా. భరణి ఒక గేమ్లో సపోర్ట్ చేసినందుకు హోల్ సీజన్ సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నాం. ఒక గేమ్ కదమ్మా, ఒక 3-4 గేమ్స్లో సపోర్ట్ చేశారు భరణి గారు. అట్లీస్ట్ ఒక 2-3 గేమ్స్లో. ఒకటి ఆ పడవల ఇమ్యూనిటీలో సపోర్ట్ చేశారు, బెడ్ టాస్క్లో ఇమ్యూనిటీలో సపోర్ట్ చేశారు, ఆ తర్వాత సరికి నిన్న వాటర్ టాస్క్లో సపోర్ట్ చేశారు. రకరకాల 3-4 గేమ్స్లో ఈజీగా సపోర్ట్ చేశారు. అది మర్చిపోకూడదు. అది చేయలేదు ఒక గేమ్ అంటే వర్కౌట్ కాదు. క్లియర్గా ప్రతి గేమ్లో తనుజ గారికి భరణి గారు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. నెక్స్ట్ వచ్చరికి భరణి గారు సందర్భం వచ్చింది కాబట్టి ఆయన గురించి చెప్పుకోవాలి, లేకపోతే నేను మాట్లాడొచ్చా? ఇక్కడ ఆయనకు సంబంధమే లేదండి ఆ పాయింట్కి. ఆయన మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇక్కడ ఫస్ట్ నుంచి మిగిలిన బాండ్స్ గురించి మాట్లాడాను, కానీ నేను ఒక టైర్ టాస్క్ తప్ప ఫస్ట్ నుంచి టాస్కుల గురించి బాండ్స్ గురించి నేను మాట్లాడాను. ఒక టైర్ టాస్క్ తప్ప అన్నిట్లో నేను ఉన్న టాస్కుల్లో 2 times క్యాప్టెన్గా 2వ పొజిషన్ దాకా వచ్చాను. దాంతోపాటుగా మొన్న టాస్క్ దాకా అన్నిట్లో నేను గెలుచుకుంటూ వచ్చాను. మొన్న టాస్కుల్లో కూడా హైయెస్ట్ పాయింట్స్లో ఉన్నాం మేము. మరి నేను ఆడింది ఏంటి? ఫస్ట్లో ఉన్నామంటే ఎవరితో ఏం రిలేషన్స్లో ఉన్నా నా బెస్ట్ నేను ఇస్తున్నాను. నేను ఎవరితో ఏ రిలేషన్స్తో ఉన్నా నా బెస్ట్ నేను ఇస్తున్నాను. ఆ రిలేషన్స్ వల్ల నా గేమ్ పాడవద్దని ఈయన కూడా మంచి కౌంటర్ ఇచ్చుకున్నారు. తర్వాత భరణి గారు, నేను నా గేమ్లో ఒకళ్ళు స్టాండ్ తీసుకొని అందరూ ఎగెనెస్ట్ ఉన్నప్పుడు ఒకళ్ళు మన గురించి నిలబడుతున్నప్పుడు మనం కూడా నిలబడాలి అనిపిస్తుంది. ఆ పర్సన్ నాన్న, అన్న, చెల్లి అని పిలిస్తే
మాట్లాడకూడదు అని ఈ గేమ్లో చెప్పలేదు. అంటే నాకు దివ్య, తనుజ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు సపోర్ట్గా నిలబడ్డప్పుడు వాళ్ళు నాన్న అని పిలుస్తారా, నా చెల్లి అన్న అని పిలుస్తారా, అవన్నీ నాకు సంబంధం లేదు. నేను నిలబడాలి అనుకుంటే వాళ్ళ సైడ్ నిలబడతాను. నా ఆట కూడా నేను బాగా ఆడుతూనే నిలబడతాను. అంతకుమించి నా ఆట ఏం స్పాయిల్ అవ్వట్లేదు. నిలబడడం తప్పే కాదు, ఇది ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా నిలబడతా అన్నట్టుగా ఆయన డైరెక్ట్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది అలాగే ఉంటుంది, కన్ను వద్దనేసి. చూద్దాం, అంత సీన్ లేదాడ. వెరీ సూన్ అయిపోద్ది మొత్తం. నెల్ డెస్పరాన్ అవుద్ది. ఛాన్స్ ఉన్నప్పుడు షోల్డర్ ఇవ్వడం తప్పులేదు అని నా ఫీలింగ్. నేను అలాగే ఆడుతూ వెళ్తాం, ఇది ఇలాగే కంటిన్యూ చేస్తాను. అట్లాగే కనిపిస్తున్నాను లైవ్లో మాత్రం. నాకు తెలిసి ఎదురు దెబ్బలు తగులుతాయి. తగిలిన తర్వాత ఇంకా గట్టిగా. ఇప్పుడు ఇవన్నీ ఎలా అంటారు చెప్పమంటారు మా సింపుల్ చూడండి. ఆ ఓవర్ స్ట్రాటజీ ఏంటి తెలుసా? నేను ఇలాగే ఉంటా, మారనంటే ఇప్పుడు మారితే తలకాయ నొప్పులు వస్తాయని గట్టిగా నేను మారే సిచ్యువేషనే లేదన్నప్పుడు అవతలే మారతారు అనేసి భరణి గారి ప్లాను. వాళ్ళు కూడా మారుతారు, ఎందుకంటే ఇది ఏదో దెబ్బ కొడుతుందని. ఈయనకైనా మారినట్టు ఉండకుండా అవతలలో మారితే చూడు అవతలలో వచ్చి నానా అనేది నెగిటివ్ అవుతుందని బట్టి నాతో మాట్లాడమే మానేశారు. ఎప్పటికైనా నా కూతురులాగే చూసుకుంటాను. నాకు ఇక్కడ ఉంటుంది అభిమానం ఎప్పుడు కూడా. టాస్కులు వస్తే అమ్మాయికి సపోర్ట్ కూడా చేస్తాను. ఇది రివర్స్ ప్లాన్. ఆయన డిఫరెంట్ బుర్ర, మామూలు బుర్ర కాదు భరణి అన్నది, మామూలు బుర్ర కాదు. అందుకని ఆయన కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూ చేసిన వాళ్ళు కంటిన్యూ చేసినట్టు లేరు. వాళ్ళల్లో కూడా ఏంటంటే వెంటనే దూరం అవ్వకూడదు నాన్నకని స్లోగా స్టెప్లు వేస్తారు, నిదానంగా కొన్ని రోజులకి దూరం అయిపోతారు. చూడండి నెక్స్ట్ జరిగి భరణి గారు నేను అలాగే ఆడుతూ వెళ్తాను అనగా తనుజ నేను మాట్లాడాలి ఆయన మాట్లాడుతున్నాను, నేను మాట్లాడినివ్వండి అనగానే ఆయేష అతనికి నేను రిప్లై ఇవ్వని ఒక్క తనుజ గారు 1 minute అంటే ఆయేష ఆయన మాట్లాడేటప్పుడు నోరు మూసుకొని ఉన్నావుగా, మాట్లాడిని పెద్ద మాటలే. దానికి తనుజ ఏం రియాక్ట్ అవ్వాలి. ఆయన మాట్లాడినప్పుడు నోరు మూసుకొని ఉన్నావా, ఇప్పుడు నన్ను మాట్లాడిని అనేసి ఆవిడ మాట్లాడింది. ఆయేష గారు ఏం మాట్లాడినట్టే ఆయన కొంత రిప్లై ఇచ్చింది. సరే సార్ మీ గేమ్ మీరు ఆడుతున్నారు, ఆడండి, ఇంక నేను ఆయన ఏం చెప్పేది ఏం లేదు మీకు అది అని చెప్పి ఆపేసింది. అప్పుడు ఆయేష గారు తనుజ గారిని మాట్లాడమంటే తనుజ గారు సెకండ్ వీక్ క్యాప్టెన్సీలో భరణి ఇమాన్యుల్ ఆడారు. ఆ రోజు సపోర్ట్ చేయలేదే. నేను భరణి ఇమాన్యుల్ ఆ బాల్ టాస్క్ అది దాంట్లో ఆడేమే, మాకెప్పుడు సపోర్ట్ చేయలేదే వాళ్ళు. అరే ఆయన టాస్క్లో ఉన్నప్పుడు కూడా సపోర్ట్ ఎట్లా చేస్తారు, అదేందో నాకు అర్థం కాదు. తర్వాత ఆయేష నేను ఇంకో అమ్మాయి ఉంటే, నేను అనేది నువ్వు ఇంకొక అమ్మాయి ఉంటే ఆయన నీకే సపోర్ట్ చేస్తారనేది నా పాయింట్. నువ్వు ఇంకొక అమ్మాయి ఉంటే సపోర్ట్ చేస్తారు, అంతకుమించి ఏమీ లేదు. నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు. తనుజ నీకే క్లారిటీ లేదు, ఏ గేమ్ అని అడిగింది ఆవిడ. నాకు గుర్తులేదు. మరి గుర్తులేనప్పుడు నువ్వు ఎందుకు ఎన్ని పాయింట్స్ తీసుకొస్తావు, ప్రతిదీ గుర్తులేదంటావు ఏంటి ఇంకా. తర్వాత ఆయేష నేను ఇందాక ఏడవలేదు, నువ్వు ఏదాకా అన్నావు కదా, ఇందాక నేను ఏం ఏడవలేదు. నేనేమంటే అందరికీ అవకాశం అనుకున్నాం, డీల్ మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా హైలైట్ పాయింట్ పెట్టిందండి తనుజ గారు. అందరికీ ఒక్కొక్కసారి బాల్ తీసుకున్నాం, డీల్ అనే పదం వాడింది, డీల్ మాట్లాడుకున్నాం అనగానే తనుజ నీకు ఎలాగైతే డీల్ ఉందో మాకు కూడా డీల్ ఉండేది, ఓకేనా. నువ్వు మాట్లాడుకున్న డీల్ అయితే మాకు డీలే, మరి డీల్ నువ్వైతే పెట్టుకోవచ్చు, మేము పెట్టుకోకూడదు అనేది పర్ఫెక్ట్ పాయింట్. అంటే కౌంటర్ టు కౌంటర్ టూ గుడ్. తర్వాత ఆయేష నువ్వు మాస్క్లో ఉన్నావు తనుజ, నువ్వు మాస్క్లో ఉన్నావు, దాని నుంచి బయటికి రా. నేను చెప్పేది తప్పు అంటే నెక్స్ట్ వీక్ నుంచి ప్రూవ్ చేయి, అది కావాలి. నేను చెప్పేది తప్పు అయితే నెక్స్ట్ వీక్ నుంచి ప్రూవ్ చేయి, అంటే ఆ బాడీ నుంచి బయటికి రా, ఓన్గా ఆడు, ఇండివిజువల్గా ఆడు అనేసి అంటున్నారు. తనుజ థ్యాంక్ యూ నేను ఉన్నా 10 ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, అందరి నాదే కాదు, ఓకే అనగానే అయిపోయిన తర్వాత ఓకే అన్నది అయిపోయింది. ఇది నామినేషన్ అయిపోయింది. ఇక్కడ ఏం జరిగింది తెలుసా, ఓవరాల్గా ఆయేష గారు చూసేసి వచ్చి టాప్ ఓటింగ్ ఉండే వాళ్ళని కొట్టాలని అనుకున్నారు. కొట్టేదానికి కూడా జనాలలో బాగా నలుగుతున్న పాయింట్ని తీసుకొచ్చారు. నానా అనేది, ఈ రిలేషన్స్ పెట్టుకుని ముందుకెళ్ళాలని, నాకు సపోర్ట్ లేదు నాన్న అని ఏడ్చేది, ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకొస్తే ఏమవుతుందంటే అవుట్ సైడు ఇమాన్యుల్తో అన్నారు ఆవిడ ఆఫ్టర్ నామినేషన్స్, అరే నేను 6th వీక్ తర్వాత వచ్చాను, నాకు సపోర్ట్ రావాలి, నాకు జనాలు గేమ్లో సపోర్ట్ చేయాలంటే నేను ఒక టార్గెట్ పెట్టుకుని ఆడాలి. ఆ టార్గెట్ నాకు తనుజ అనిపించిందని డైరెక్ట్గా చెప్పిందని తనుజ గారితోనే ఇమాన్యుల్ చెప్తాడు. ఎన్ని డిస్కషన్స్ విన్న తర్వాత ఓహో ఒకరిని టార్గెట్ పెట్టుకొని వాంటెడ్గా వచ్చారని ఇక్కడ చెప్పింది ఇమాన్యుల్ చెప్పినప్పుడు, సో నన్ను టార్గెట్ పెట్టుకుందంటే నేను బాగా ఆడుతున్నట్టే కదా. ఎవరిని టార్గెట్ పెట్టుకుని వస్తారు మోస్ట్లీ నార్మల్ నామినేషన్ రీజన్స్, సేఫ్ రీజన్స్ వేరుగా ఉంటాయి. సింపుల్గా చెప్పేసి అది మీరు ర్యాప్ లేదంటే అది ఇదని ఇంత పెద్ద స్ట్రాంగ్ పాయింట్ చెబుతూ నీకే ఎదురొస్తా, తప్పు చేస్తే ఎదురొస్తూనే ఉంటాయి, అగెనెస్ట్గా వెళ్తానంటే ఆటోమేటిక్గా వీడికి ఒక క్లారిటీ వస్తుంది, ఓహో నాది గేమ్ బాగుంది. ఈవిడ చెప్పిన ఏవైతే ఉన్నాయో జనాలను నలుగుతున్న నెగిటివిటీసే చెప్పింది, ఇవి మనం తగ్గించుకోవాలి. నానా అనేది తగ్గించుకోవాలి. ఈ బాయ్ ఫ్రెండ్ అన్నదంటే కళ్యాణ్కి దూరంగా ఉండాలి, ఇది గుడ్, ఓహో ఏదో జరగబోతుంది, మనం వీటికి దూరంగా ఉండాలని క్లియర్ కట్గా అర్థమైపోయింది. అండ్ భరణి గారితో దూరంగా ఉండమని నాగార్జున సార్ హింటూ, అండ్ కళ్యాణ్తో దూరంగా ఉండమని క్యాప్టెన్సీ టాస్క్ అది ఇది అనేసి కన్ఫెషన్లో హింటూ, ఎటు తిరిగి ఏ రకంగా చూసుకున్నా
క్లియర్గా తనూజ గారికి మొత్తం స్కెచ్ చేసి పెట్టేశారండి. ఆవిడ ఎక్కడికి పోకుండా ఆవిడ ఇండివిజువల్ గేమే ఆడేటట్టుగా ఆవిడ క్లియర్ హింట్స్ ఇచ్చారు, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి అవన్నీ తెలిసిపోయింది. ఆవిడకి క్లియర్గా తెలిసిపోయింది. ఈవెన్ టార్గెట్ చేసే వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆవిడ గేమ్ ఇక్కడి నుంచి బాగుంటుంది. తనూజ గారికి సూపర్ సూపర్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయిపోయినాయి. ఆవిడకి ఇక్కడి నుంచి గుడ్ డేస్ ఆర్ రన్నింగ్ అన్నట్టుగా అనిపిస్తుందండి. అండ్ ఈవిడ కూడా ఆయేషా గారికి కూడా తెలియకుండా తనూజ గారి నెగిటివ్స్ గట్టిగా మాట్లాడడం వల్ల ఈవిడ కూడా పాజిటివిటీ పెరుగుద్ది. ఈవిడికి కూడా కొంత ఇమేజ్ డెవలప్ అవుతుంది సోషల్ మీడియాలో. దీనికి రీజన్ అంటే ఆవిడంటే నచ్చిన వాళ్ళందరికీ నచ్చుతారు. అండ్ పాయింట్లు పాయింట్లో బెటర్ గట్టిగానే మాట్లాడారు. కానీ ఈ కాంట్రడిక్టింగ్ పాయింట్లు ఏదో ఉన్నాయో, గట్స్ ఉండాలి, పొటెన్షియల్ ఉండాలి, అలాంటి వాళ్ళు ముందుకు పోవాలంటే నువ్వేం చేసావు? నువ్వు చేసిన సుమన్ శెట్టి గారిని పంపించేసి ఆ సుమన్ శెట్టి గారిని పంపించేసి శ్రీజ గట్స్ లేవు, పొటెన్షియల్ లేదని సుమన్ శెట్టి గారి దగ్గర పొటెన్షియల్ గట్స్ ఉందన్నారు. ఈ పొటెన్షియల్ గట్స్ ఉందనేది ఓకే, ఆవిడ ఇండివిజువల్ ఒపీనియన్ ఉండొచ్చు కూడా అనుకోవచ్చు. మనం దానికి తప్పట్ల. ఎందుకు తప్పడుతున్నా అంటే నిన్నే నామినేషన్ రీజన్స్ లేక ఆవిడనే అడిగారు ఆయన ఆయేషానే. అప్పుడైనా అర్థం కాదు మనం చేసిన మిస్టేక్ అని. సో ఆవిడ మిస్టేక్స్ చేస్తారు, ఆవిడ పొటెన్షియల్ ఉండే వాళ్ళని పంపించరు, పొటెన్షియల్ ఉండే వాళ్ళని బయటకు పంపించేసి ఇక్కడ ఉంచుతారు. ఇక్కడ మాత్రం వీళ్ళు మాత్రం పొటెన్షియల్ ఉండే బయటకు పంపించాలి, మీరు ర్యాప్ ఉండకూడదు, జలస్ ఫీల్ అవుతున్నారు, మీరు సపోర్ట్ కోసం చూసినప్పుడు పొటెన్షియల్ ఉండే వాళ్ళు ఆగిపోతున్నారు, మీ దగ్గర పొటెన్షియల్ లేదన్నట్టుగా అంటుంది. ఈ కాంట్రాడిక్టింగ్ పాయింట్ నాకు నచ్చలా. అండ్ టార్గెట్ చేసే దాంట్లో చూసేసి వచ్చి పాయింట్లు పెట్టడం పెద్ద ఇదిగా, దానివల్ల నేను పెద్దగా పాయింట్స్ ఇవ్వలేకపోతున్నాను. కానీ ఓవరాల్ గుడ్. కానీ ఎలివేషన్ ఇచ్చి దివ్యంగా లేపాలన్నంత పాయింట్ అయితే ఆయేషా గారికి కావు. రీజన్ ఈజ్ చూసొచ్చి టార్గెటెడ్ గేమ్ ఆడడం అనేది డెడ్ ఈజీ. దాంట్లో ఫర్దర్గా ఏం చెప్తారో ఇక్కడ అబ్జర్వ్ చేసి ఎలాంటి పాయింట్లు మాట్లాడతారు. ఎందుకంటే బయట చూసి ఆడియన్స్ పల్స్ చూసి నెగిటివ్గా వెళ్ళిందా ఈ సిచ్యువేషన్ పాజిటివ్గా వెళ్ళిందని చూసి జడ్జి చేయడం ఈజీ. కానీ ఇక్కడ హౌస్లో కళ్ళ ముందు అబ్జర్వ్ చేసి ఇది జనాల్లోకి ఎలా వెళ్తుంది అనేసి దాంట్లో బేరీజ్ వేసుకొని డిఫరెంట్ సిచ్యువేషన్స్ అని క్యాలిక్యులేట్ చేసుకొని మాట్లాడుతూ పాయింట్ బై పాయింట్ కౌంటర్ ఇవ్వడం ఈజీ. అవుట్ సైడ్ చూసి వచ్చిన వాళ్ళ కౌంటర్ ఎంత ఈజీగా ఉంటుందంటే ఈవిడ ఏదైనా మాట్లాడతాను జగరు వెంటనే ఆ ఏరే టాస్క్లు ఏదో చేసిందని లింకప్ చేసి మాట్లాడితే ఇంక మాట్లాడలేము. అన్నీ చూసి వచ్చాం 360 degrees కాబట్టి చూసి వచ్చి మాట్లాడడం డెడ్ ఈజీ. కాబట్టి నేను అంత హైప్ ఇవ్వట్లేదు. కానీ ఫర్దర్గా ఇదే మాట్లాడి ఆయేషా గారికి మామూలు హైప్ ఇవ్వాల్సిన కంటెస్టెంట్ కాదు, గుడ్ కంటెస్టెంట్. బట్ ఇప్పుడు అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. తనూజ గారికి మాత్రం మంచి రోజులు వచ్చాయి, అన్నిటి రిలేటెడ్ హిట్స్ వచ్చాయి, ఆవిడకు ఒక క్లారిటీ వచ్చింది. అండ్ ఆవిడ కూడా ఆ పాయింట్కి ఆవిడ నిలబడ్డ విధానం పెద్ద పెద్ద పాయింట్లు చెప్తుంది. ఇంక అయిపోయిందిరా తనుజ, గేమే అయిపోయింది, ఇంక గనుజ బయటకు వచ్చేస్తుంది అనే సెన్స్లో ఒక బాయ్ ఫ్రెండ్ ఒక నాన్న పెట్టుకుంటే ఫైనల్ దాకా ఉండొచ్చు అని అనుకుంటే కుదరదు అన్నట్టుగా ఆవిడనే టార్గెట్ చేసుకుంటే ఆవిడ మొక్క మీద పెట్టి నేను టార్గెట్ చేస్తున్నా అనే మాటలు, నానా అంటున్నావు అనే మాటలు అంత డైరెక్ట్ చెప్తే సైలెంట్గా ఉండి వెంటనే కౌంటర్లు ఇచ్చింది చూసారా, నెక్స్ట్ లెవెల్ అనిపించింది తనుజ గారు. టూ గుడ్. అండ్ ఓవరాల్గా ఇద్దరు కూడా తనుజ గారు ఒక చెయ్యి పైకి 4 చేతులు పైన ఉన్నారు ఈ పర్టికులర్ నామినేషన్లు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? దీని తర్వాత నామినేషన్ తర్వాత చాలా 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 డిస్కషన్స్ ఉన్నాయి, దాని వీడియో వస్తుంది. ఇది తనుజ వర్సెస్ ఆయేషా గారు. క్లియర్గా ఆవిడ టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అన్నారు మీరు జలస్ పడుతున్నారు, సపోర్ట్ గేమ్ ఆడుతున్నారు, అది అటు నుంచి బయటకు రాకపోతే నేను ఎదురవుతున్నారుగా, వాటి నుంచి బయటకు వచ్చినా ఈవిడ ఎదురుపడతారు, వాటి నుంచి బయటకు వచ్చినా ఈవిడ టార్గెట్ చేస్తారు. అది చూస్తూ ఉండండి. ఆవిడ టార్గెట్ క్లియర్గా తనుజ గారు. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలి అని అనుకున్నది. ఎందుకంటే 9 వారాల నుండి వచ్చిన వాళ్ళు మళ్ళీ 2-3 వారాలు వెళ్ళాలని ఎవడు అనుకోరు. సో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే వాళ్ళతోనే కౌంటర్ చేయాలి, వాళ్ళనే కొట్టాలి, కుంభస్థలం మీద కొట్టి దాని మీద కూర్చోవాలని ఆవిడ ప్లాన్తో వచ్చారు. ఈవిడ ఎంత బాగున్నా ఆవిడ బాగోరు, ఈవిడనే టార్గెట్ చేస్తారు. చూస్తూ ఉండండి. ఈ టార్గెట్ అనేది ఓవర్గా పోయిందంటే ఆవిడకి ఎత్తుపోతల పథకం అవుద్ది. ఓకే బాగానే ఉందంటే ఓకే. చూడండి మీరు ఆయేషా గారు నచ్చారా తనుజ గారు నచ్చారా కామెంట్ చేయండి.